హాయ్ అండి. ఈరోజు డ్రై ఫిష్ అండి. ఎండు చేపలు కామన్ సంచులు అంటారు కదా, కామన్ సంచులన్నీ కోడిగుడ్లు కలిపి వండుకుంటానండి. ఈ రెండు కలిపి నేను ఉడకబెట్టుకుంటున్నాను. ఒక పావు గంట ఉడకాలండి. ఈ చేపలు మాత్రం తొందరగా ఉడకవు. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత అప్పుడు వండుకోవాలండి. ఇలాగ ఉడికిపోయాయి కదా, అన్నీ తీసి సైడ్ పెట్టుకొని చల్లగయ్యే తర్వాతనే అన్నీ నీట్గా కడుక్కోవాలండి. ఇంక ఇది ఒక 3-4 సార్లు కడుక్కోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇది నీసు వాసన ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక మట్టి కుండని తీసుకొని మట్టి కుండలో ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేసుకొని మట్టి కుండ మొత్తం ఇలా సర్దుకోవాలి నూనె అంతా. లేదంటే వేడెక్కిపోతే పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఇది మట్టి కుండ డైరెక్ట్ వేడెక్కిపోతే పగుళ్ళు వచ్చేస్తాయి కిందకి. ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో కొన్ని మెంతులు కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు కోసి పెట్టుకుని వేసుకొని బాగా కలుపుకొని ఉండాలి. అగ్గు చూసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువే పడతాయండి, గ్రేవీలా ఉంటాయి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. నాకు ఒక్క చెక్కతో అగ్గు కాలిపోతుందండి. ఇక్కడ అన్ని చెక్కలే దొరుకుతాయి. ఇలాగా తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. సెంటర్లో కలుపుకుంటూ వేగే వరకు మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. తొందరగా మగ్గిపోద్ది. సాల్ట్ వేసాం కదా, తొందరగా మగ్గిపోద్దండి. దాంట్లోనే మిరపకాయలు కోసి పెట్టుకుని మిరపకాయలు వేసుకొని అవి వేగాక చిటికెడు పసుపు వేసుకుంటే ఇంకా కలర్ అంతా ఆ ముక్కలు పడుతుందండి. ఉల్లిపాయ ముక్కలకి అన్నికి బాగుంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అండి పసుపు. ఇదండి కడిగి సైడ్కి పెట్టుకున్నానండి. ఈ ఎండు చేపలు అవి గుడ్లు కలిపి వేసేస్తున్నాను. గుడ్డులు అయితే ఫ్రై చేయలేదు, ఎందుకంటే మరి దాన్ని ఒక టేస్ట్ ఈ గుడ్లు పడుతుందండి. ఫ్రై చేసుకోవాలంటే అది మీ ఇష్టం, చేసుకొని సైడ్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా వండుకున్నా బాగుంటుంది. ఈ ఎండు చేపలు టేస్ట్ అనేది గుడ్లకి డైరెక్ట్గా పడుతుంది. బాగుంటుంది కూర అండి. నేను టమాటాలు వేయడమో మీకు చూపించలేదు. టమాటాలు కూడా వేసుకున్నాను, ఒక 3 టమాటాలు. తగినంత కారం ఎక్కువే ఉండాలండి. ఉప్పు మాత్రం ఆ ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఉల్లిపాయల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం. చూసుకొని మీకు ఎంత తగినంత, మీరు ఎంత అంటారో చూసుకొని వేసుకోండి. ఎండు చేపలకైతే ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఇంక కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మా చామంతి పూలు మా మిద్దె తోటలో ఇప్పుడే పోస్తున్నాయి. ఈ విధంగా చక్కగా వేగాలండి. బాగా ఫ్రై అయ్యాయి. ఆయిల్ కూడా ఆ ముక్కలకి గుడ్లకి పట్టింది. కారం, ఉప్పు, పసుపు అన్నీ. ఇప్పుడు నానబెట్టుకునే చింతపండు వేసుకోవాలి. చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ ఎండు చేపలకి బాగుంటుంది పులుపు. దీంట్లో వంకాయ వేసుకొని వండుకోవచ్చు, ములక్కాడ వేసుకొని వండుకోవచ్చు. ఎవరికైనా నచ్చినట్లు వాళ్ళు వండుకోవచ్చు అండి. గుడ్లు వేసుకొని వండుకోవచ్చు. ఎప్పుడు చేపలు తెస్తుంటారండి నాగమణి అనేసి ఒక ఆవిడ. తనేమో ఇలా వండు అనేసి కొద్దిగా ఇచ్చారండి, ఫ్రీగానే ఇచ్చారు. ఇలా వండి చూడు అనేసి వంకాయ వేసి వండమన్నారు. నేను మరి వంకాయ వేయలేకపోయాను. నేను గుడ్లు వేసి వండుతున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వంకాయ వేస్తే బాగుంటుంది. వంకాయ నెత్తల్లో వేసినా బాగుంటుంది, ఈ చేపల్లో వేసినా బాగుంటుందండి. ఎండు చేపల్లో వంకాయ మాత్రం టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి వండి. నేను
ఎప్పుడు వండితే మళ్ళీ వీడియో చేస్తానండి, పెడతాను వంకాయ వేసి. నేను ఎండు చేపలు ఎక్కువ కొనండి, తను ఇచ్చారు అలాగే, కానీ పిల్లలు ఎవరు తినరు ఎక్కువ. దంచి పెట్టుకుని ధనియా పొడి అండి, నేనే స్వయంగా దంచుకుంటాను ఇంట్లో. ఆ కొంటే బాగోదండి, టేస్ట్ బాగోదు, వాసన కూడా రావట్లేదండి. ఎప్పుడైనా సరే ధనియాలు తెచ్చుకొని ఇంట్లోనే కొద్దిగా దోరగా వేగిన తర్వాత కొద్ది దంచేయండి, లేదంటే మిక్సీలో వేసేసినా అయిపోద్ది తొందరగా. దంచాలనే లేదు, మిక్సీగా వేసుకున్నా బాగుంటుంది. ఎవరు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడైతే ఎవరు దంచుతున్నారండి, ఇప్పుడు తక్కువే. ఈ బిజీ లైఫ్లో ఖాళీ దొరకాలంటే అవదండి, అందరూ డ్యూటీలకి అటు ఇటు వెళ్ళిపోతారు. టైం ఇప్పుడు దొరకడం కష్టం సిటీల్లో. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కదా అందుబాటులో, మిక్సీ కొట్టుకుంటే బెస్ట్. పెద్ద పని ఏం కాదండి, ఒక 3 నిమిషాలు టైం తీసుకుంటే ఒకసారి మిక్సీ కొట్టేస్తే ఎన్నో రోజులు వచ్చేస్తుందండి. గుమగుమలాడుతుంది కూరకి వేసుకున్నా మనం దంచి పెట్టుకునేది. ఇంకా దగ్గరికి అయిపోయింది, కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి ఎండు చేపలకి. ఇది చాలా నీట్గా కడగాలి ఈ చేపలు మాత్రం. ఇవన్నీ చావళ్ళు అంటారు కదా, అవేనా? ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కోవాలి, లేదంటే నీసు వాసన వచ్చేస్తుందండి. ఇది మామూలుగానే నీసు వాసన, పచ్చిగుండే చేపలే. ఇంకేంటి చేపలు మరి చెప్పవసరం లేదు. అందుకోసం వేడి నీటిలో ఉడకబెట్టేసుకొని నేను ఎలాగా చేశానో అలాగా ఉడకబెట్టి నీట్గా కడుక్కొని వండండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. ఏదైనా సరే ఉడకబెట్టాలి, డైరెక్ట్గా అయితే వండకండి. నా కూర రెడీ. ఎంతో రుచికరమైన కామెంట్ సంచులు కోడిగుడ్ల కూర రెడీ అండి. మీరు ఇలాగా వండి చూడండి, ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు వండి చూడండి, తిని ఎలాగుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్.